ముళ్ళ తుప్పలను గచ్చపుతలను నీకు బలిపించాను. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకములను పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ప్రసంగి గ్రంథం 12. అలాగే సరిపోతుంది. మన్నైనది వెనుకటి వల్లని మరలా భూమికి చేరును, ఆత్మ తను దయచేసిన దేవుని ఎదుటి మరలా పోవును. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగాలలో మనం చూసినట్లయితే బైబిల్ ఈ రీతిగా మనకు బోధించుచున్నది. మనమందరము కూడా ఈ మన్నులో నుంచే సృజించబడ్డాము, దేవుని చేత సృష్టించబడ్డాము. అయితే ఈ మన్నుకి అనగా ఈ మట్టికి అప్పగించబడుతుంది. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, మొదటి మానవుడిని ఆదామును సృజించినప్పుడు దేవుడు మట్టితో ఆదామును చేసిన తరువాత ఆయన నాసికా రంధ్రములు అనగా ఆయన ముక్కులో ఆ బొమ్మలో